హస్తప్రయోగం చేయడం వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయి? ఇంతవరకు నాకు ఎటువంటి నష్టాలు కనబడలేదు. ముందుగానే జరగబోయే నష్టాన్ని గుర్తించి హస్తప్రయోగం మానేస్తే ఏ సమస్య ఉండదు కదా. హస్తప్రయోగం చేసే వాళ్ళకి ముందుగా కనబడే నష్టం ఏమిటి? నష్టం కనబడేంత వరకు హస్తప్రయోగం చేయడం వల్ల తప్పు లేదు కదా. హస్తప్రయోగం చేయడం వల్ల ఎటువంటి నష్టం లేదు. అంటే నిరభ్యంతరంగా హస్తప్రయోగం చేయొచ్చు. రోజుకి 10 సార్లు చేసినా, 15 సార్లు చేసినా, 20 సార్లు చేసినా ఏమీ అవ్వదు, ఏమాత్రం అవ్వదు. నథింగ్ విల్ హ్యాపెన్. సెక్స్లో పాల్గొంటే ఎంతో ఇది కూడా అంతే. కొంత సెక్స్లో రోజు 2 సార్లు ఉంటారు, కొంత 3 సార్లు ఉంటారు, కొంత 5 సార్లు బాగుంటారు, కొంత 10 సార్లు బాగుంటారు. మెడికల్ హిస్టరీలో అయితే ఒకటి 20 సార్లు బాగున్నాడు. ఒకే రోజులో 20 times హ్యాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది సెక్షువల్ యాక్ట్. అంచేత వాడు ఓపిక, వాడు సెక్స్ ఏమవుతుంది, అలసిపోవడం మహా అయితే కొంత కలిసిపోయినా, ఒకవేళ ఫిజికల్ కలిసిపోయినా నిద్రపోతారు, పోతుంది అంతే. దాంట్లో ఏమవుతుంది భయపడవసరం లేదు. దానివల్ల ఎటువంటి నరాల బలిసి రాదు, సెక్స్ బలిసి రాదు, వీర్యం బయట పోవడం వల్ల నీరసించిపోవడం ఉండదు, ఏమీ ఉండదు. అంచేత హస్తప్రయోగం గురించి ఆలోచన చేయాలంటే చేసేయడమే, అయిపోయి కూరుకోండి. మళ్ళీ చేయాలనిపించి మళ్ళీ చేయడమే, మళ్ళీ చేయాలి మళ్ళీ చేయడమే, అంతే అయిపోయింది. కావాల్సినట్లు చేయడం అంతే. అంతేకాని ఏదో నష్టం చేస్తుంది భయపడ్డ అవసరం ఏ నష్టం లేదు. అంతే దానికి తీసిన జాగ్రత్తలు అంటే లేవు. కోరిక కలిగితే అసలు చేయడమే అంతే, దానికి ఏం ఆలోచింపలేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.